ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ను 2040 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా తెలంగాణ విద్యా విధానం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో అక్టోబర్ 2 నుంచి ప్లాస్టిక్ నిషేధిస్తామని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. వెదురు చెట్ల ఆవశ్యకతను తెలియజేస్తూ ఈరోజు ప్రపంచ వెదురు దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఇక వివరాలు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు, ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. మొదటి రోజు సమావేశం తర్వాత శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ బీఏసీ సమావేశం జరుగుతుంది. ఈ బీఏసీ సమావేశంలో శాసనసభ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశాలపై నిర్ణయం తీసుకుంటారు. మరోవైపు శాసనసభ సమావేశాల నిర్వహణపై సభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పండగకి డిస్టర్బ్ అవ్వకుండా అసెంబ్లీ క్లోజ్ చేయాలని ముందుగానే 2-3 రోజులు ముందుగానే క్లోజ్ చేయాలని చెప్పి నా తాలూకు ఆలోచన. ఆలోచన బీఏసీ మీటింగ్ పెట్టుకుని ఒక నిర్ణయానికి వస్తాం. ఇంకా పెండింగ్ బిల్స్ ఏమైనా ఉంటే పండగ అయిన తర్వాత వచ్చే నెలలో కాదు ఒక 5-6 రోజులు మళ్ళీ అసెంబ్లీ పెట్టుకోవచ్చు. మనం ప్రతి ఒక్కరూ కూడా ఈ సమావేశాలకి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ను 2040 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విశాఖపట్నంలో భారత పరిశ్రమల సమైక్య సిఐఐ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ నిర్వహించిన వాణిజ్య సదస్సులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం, ఓడరేవు ఆధారిత పరిశ్రమల ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుపుతూ, We are creating one of the best infrastructure now. Andhra Pradesh is having an advantage of sea coast, 1,000 kilometers. And also we are planning port-led economy. Because of all these things, next month, I'm confident Google data center is going to come to Visakhapatnam. Visakhapatnam, they started operations. By August, Visakhapatnam airport is going to operate. One of the best airport. భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా తెలంగాణ విద్యా విధానం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ విద్యా విధానం టెప్ నివేదిక రూపకల్పనపై అధికారులు, విద్యావేత్తలతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. జ్ఞానం, భాష, నైపుణ్యాలు మూడింటి కలయిగ్గా విద్యను అందించే లక్ష్యంతో రాష్ట్ర విద్యా విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో జరిగే దసరా ఉత్సవాలకు 4,500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వి. అనిత తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈసారి దసరా ఉత్సవాలకు 15 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 1000కి పైగా సీసీ కెమెరాలతో పాటు డ్రోన్లతో దసరా ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నామని, భవానీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి అనిత తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో అక్టోబర్ 2 నుంచి ప్లాస్టిక్ నిషేధిస్తామని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ అవగాహన కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ కె. పట్టాభిరామ్తో కలిసి మంత్రి నిన్న పాల్గొన్నారు. రాష్ట్రంలో చెత్తను పూర్తిగా తొలగించేలా, ఏ రోజు చెత్త ఆ రోజు తీసివేసేలా వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా నారాయణ తెలియజేస్తూ, గుంటూరు ప్లాంట్ యొక్క కెపాసిటీ ఎక్సెస్ అయిపోయిందని మరొకటి విజయవాడ, తిరుపతి, ఇవన్నీ కూడా రాబోయే 2 సంవత్సరాలు వస్తున్నాయి. ఇవి వస్తే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా అసలు చెత్త కుప్పలు అంటూ ఉండవు. వచ్చిన చెత్త ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారు. నిన్నటికి 83 లక్షలు పూర్తి అయిపోయింది. మరొక 5 రోజుల్లో ఆ 2 లక్షలు కూడా పూర్తి అయిపోతుంది. సర్ఫేస్ కింద ఇంకా మరొక 15 నుంచి 20 లక్షలు ఉంది. అది కూడా December 31 పూర్తి చేస్తా ఉన్నారు.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పర్యావరణ సమతూకాన్ని కాపాడటంతో పాటు కోట్లాది మంది ప్రజలకు జీవనోపాధి కల్పించే వెదురు చెట్ల ఆవశ్యకతను తెలియజేస్తూ ఈరోజు ప్రపంచ వెదురు దినోత్సవం నిర్వహిస్తున్నారు. 2009వ సంవత్సరంలో బ్యాంకాక్లో జరిగిన ప్రపంచ బ్యాంబూ కాంగ్రెస్లో అంతర్జాతీయ వెదురు పెంపక పరిరక్షణ సంస్థ చేసిన తీర్మానం మేరకు ప్రతి ఏటా సెప్టెంబర్ 18వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అటవీ, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వెదురు చెట్ల ప్రధాన ఆదాయ వనరుగా ఉంటున్నాయి. అంతేకాకుండా గిరిజనుల జీవనోపాధికి వెదురు ఎంతగానో ఉపయోగపడుతుంది. వెదురుకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం వెదురు చెట్ల పెంపకానికి రాయితీ కూడా సమకూరుస్తోంది. ప్రజాసేవ, సుపరిపాలనకు ప్రాధాన్యమిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేస్తోంది. సేవా పరువు పేరుతో ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యవసాయ రంగాన్ని ఆత్మనిర్భర్గా ఎలా మార్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక లాంటిది. లక్షలాది కుటుంబాలు వ్యవసాయాన్ని ఉపాధిగా చేసుకుని జీవనం సాగిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం రైతులకు స్వావలంబన కల్పించేందుకు గత 11 సంవత్సరాలలో వ్యవసాయ బడ్జెట్ను దాదాపు 22,000 కోట్ల రూపాయల నుండి 137,000 కోట్ల రూపాయలకు పెంచింది. ప్రధానమంత్రి ఇటీవల ఎర్రకోటపై నుండి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో రైతులే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని, వారి ప్రయోజనాలపై ఎటువంటి రాజీ పడదని పునరుద్ఘాటించారు. भारत अपने किसानों, अपने पशुपालकों, अपने मछुआरों के संबंध में कभी भी कोई समझौता नहीं स्वीकार करेगा. రైతుల ప్రయోజనాల కోసం గత 11 సంవత్సరాలలో ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలను ప్రభుత్వం గణనీయంగా 81% నుండి 226% పెంచింది. రైతులకు ఆర్థిక భద్రత కల్పించడానికి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని ప్రారంభించింది. ఈ పథకం కింద గత 6 సంవత్సరాల్లో 3,90,000 కోట్ల రూపాయలకు పైగా నగదుని రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి, ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు, జాతీయ వ్యవసాయ మార్కెట్, ఈనామ్ వంటి పథకాలను రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. చండీగఢ్లోని ముల్లాన్పూర్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య జరిగిన 2వ వన్డే క్రికెట్ మ్యాచ్లో భారత్ 102 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా 40.5 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌట్ అవ్వడంతో 102 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. వాతావరణం. తూర్పు విదర్భ, తెలంగాణ, దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు తెలంగాణలోనూ ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ను 2040 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా తెలంగాణ విద్యా విధానం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో అక్టోబర్ 2 నుంచి ప్లాస్టిక్ నిషేధిస్తామని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. వెదురు చెట్ల ఆవశ్యకతను తెలియజేస్తూ ఈరోజు ప్రపంచ వెదురు దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.